హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనోజ్ కి లెటర్ ఇచ్చి రోహిణి బండారం బయటపెట్టిన దినేష్. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శృతి మీనా ఇద్దరు కలిసి భోంచేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే సత్యం వచ్చేసి, మీ అత్తయ్యకి కూడా క్యారెట్ తీసుకెళ్లాలి కదమ్మా, మరి టైం సరిపోతుందా నీకు అని మీనాని అడిగేసరికి మీనా వచ్చేసి, సరిపోతుందిలే మామయ్య, నేను చూసుకుంటాను దాని గురించి అని చెప్పేసి మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మీనా అయితే ప్రభావతి కోసం క్యారెట్స్ తీసుకొని వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఇద్దరు ముసలి వాళ్ళు ఆకలితో అలమండించడం మీనా అయితే చూస్తుంది. మీనా వాళ్ళని చూసి చాలా జారిపడి ఆ క్యారేజ్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇంకా ఆ ముసలి వాళ్ళు ఇద్దరు చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంకా మీనా వచ్చేసి ఇలా అనుకుంటుంది, అవును ఇప్పుడు అత్తయ్యకి క్యారేజ్ తీసుకెళ్లాలి కదా, ఇప్పుడు ఎలా అబ్బా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే పక్కన హోటల్ కనిపించడంతో హోటల్ అయితే కొనుక్కొని రైస్ అని కర్రీస్ కొనుక్కొని తీసుకెళ్తుంది ప్రభావతి కోసం. ఇంకా మనోజ్ ఏమో షోరూమ్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే దినేష్ అయితే లెటర్ తీసుకొని వస్తాడు. ఆ లెటర్ ని మనోజ్ కి ఇచ్చేసరికి, ఏంటి లెటర్, ఎవరు నువ్వు అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. నేను ఎవరైతే నీకెందుకు, ముందు ఈ లెటర్ తీసుకో, ఈ లెటర్ చదువు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా దినేష్ అయితే ఆ లెటర్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మనోజ్ ఆ లెటర్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ లెటర్ లో రోహిణి వల్లే నీకు ప్రమాదం, రోహిణి నీ దగ్గర చాలా నిజాలు దాచింది అని చెప్పేసి రాసిస్తాడు దినేష్ అయితే. ఇంకా ఆ లెటర్ చదివిన మనోజ్ అయితే దినేష్ కోసమని షోరూమ్ నుంచి బయటకు వస్తాడు. అప్పటికే దినేష్ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మనోజ్ అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంకా మీనా అయితే ప్రభావతి కోసమని రైస్ కర్రీస్ కొనుక్కొని తీసుకెళ్లిపోతుంది. ఏంటి ఎంత లేటుగా వచ్చినావు, ఇప్పుడా రావడం, అసలే ఆకలితో చచ్చిపోతుంటే నువ్వు ఇప్పుడు తీరిగ్గా వస్తున్నావా అని చెప్పి ప్రభావతి అడిగేసరికి వెంటనే కామాక్షి వచ్చేసి, అబ్బా ఊరుక ప్రభావతి, ఇప్పటికైనా తెచ్చింది కదా తిను, అందరు నీకులాగా నాకులా ఖాళీ ఉంటారా ఏంటి, నువ్వే చెప్పావు కదా మీనాకు చాలా పనులున్నాయని చెప్పేసి మళ్ళీ ఇలా అంటావేంటి, ఇప్పటికైనా తెచ్చింది కదా తినొచ్చు కదా, ఎందుకు అలా గోల్ చేస్తున్నావు అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటుంది ప్రభావతిని. ఇంకా మీనా కూడా నాకు పనుంది అత్తయ్య, నేను వెళ్ళాలి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో మనోజ్ కి నిద్ర పట్టక చాలా అంటే చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటిది, ఎవరు నాకు లెటర్ ఇచ్చింది, పైగా రోహిణి గురించి ఇలా చెప్పిస్తున్నారేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎంతసేపు చూసినా మనోజ్ కి నిద్ర పట్టకపోవడంతో ప్రభావతికి అయితే ఫోన్ చేస్తాడు. ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా ఇంట్లోనే ఫోన్ చేస్తున్నావు, ఏంటి ఏమైంది, మళ్ళీ తిట్టుకున్నారా ఏంటి నువ్వు రోహిణి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే. లేదమ్మా, నువ్వు ఒకసారి మేడ మీదకి రా, నీతో మాట్లాడాలి అని చెప్పేసి మనోజ్ అయితే ప్రభావతిని పిలుస్తాడు. ఇంకా ప్రభావతి కూడా ఏంటి వీడు ఈ టైంలో పిలుస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ అయితే వెళ్ళిపోతుంది మేడ మీదకి. ఇంకిద్దరు మేడ మీదకి వెళ్ళి, ఏంటి మనోజ్ ఈ టైంలో పిలిచేవేంటి, నీకు ఇప్పటి వరకు నిద్ర పట్టలేదా, పొద్దునే నువ్వు షోరూమ్కి వెళ్ళాలి కదా, ఇప్పటి వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావురా అని చెప్పి ప్రభావతి అడిగేసరికి, ఎలా పడుతుందమ్మా నిద్ర, ఈ లెటర్ చూడు, ఈ రోజు షోరూమ్ కి ఒకడు వచ్చి ఈ లెటర్ ఇచ్చి వెళ్ళాడు, ఈ లెటర్ చూసాక నాకు ఎలా నిద్ర పడుతుందమ్మా అని చెప్పేసి మనోజ్ అడిగేసరికి ఆ లెటర్ చూసిన ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపటి ఎపిసోడ్స్ ముందే తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.